రోజు మనం వేపు పచ్చడి తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా మామిడికాయ ముక్కలు, వగరు, అలాగే పులుపు కోసం చింతపండు రసం, కారం కోసం కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్. ఇందులో మనం చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే తీపి కోసం బెల్లం, అలాగే కొంచెం ఖర్జూర ముక్కలు. ఇవన్నీ ఆప్షనల్, మన ఇష్టం. ఇవన్నీ స్వీట్కి సంబంధించినవే. అలాగే కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పోమోగ్రానైట్, దానిమ్మకాయ పిక్కలు, అలాగే చప్పదనం కోసం వేయించిన శనగపప్పు, పుట్నాలు అంటారు కదా, అలాగే క్లీన్గా నీట్గా తీసి పెట్టిన వేప పువ్వు. చాలామంది వేప మొగ్గలు కూడా వేసేస్తూ ఉంటారు. అంటే పువ్వు కాకముందు ఉండే మొగ్గల్ని యాడ్ చేయకూడదు వేప పచ్చడిలో. వేప పువ్వుని మాత్రమే యాడ్ చేయాలి. అలాగే అరటిపండు ముక్కలు చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. మంచి థిక్నెస్ని ఇస్తుంది అనమాట, జిగురు జిగురుగా అనిపించేలాగా బనానా యాడ్ చేయడం వల్ల. ఇలా చేసుకుంటే వేప పచ్చడి చేదు అనిపించదు. మనం తినాల్సింది వేప పువ్వు పచ్చడి అనే అంటారు కాబట్టి పువ్వునే యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలామంది ఇంకా యాడ్ చేస్తూ ఉంటారు, అంటే లైక్ అన్ని రకాలు యాడ్ చేసేస్తూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తారు, మీరు కూడా కావాలంటే వేసుకోవచ్చు. అలాగే వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇంకొంచెం చింతపండు రసాన్ని వేసుకోవాలి. చిక్కగా కావాలి అంటే అలానే తినేయచ్చు, కానీ నేను ఇంకొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేశాను. ఇప్పుడు బాగా మనం కలుపుకోవాలి. బెల్లం ముక్కలు అలాంటివి ఉంటాయి, బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా బాగా పిసుక్కోవాలి చెప్పాలంటే. ఇలా బాగా పిసికిన తర్వాత ఇంకా నేను పైన డెకరేషన్ కోసం ఈ ముక్కల్ని ఇంకొకసారి యాడ్ చేశాను, కొన్ని పీసెస్ పక్కన పెట్టుకొని. ఈ విధంగా చేసుకుంటే వేప పచ్చడి అనేది తయారైపోతుంది. ఈ విధంగా మా ఇంట్లో ఉగాది జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.